Hi అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను 5 టిప్స్ చెప్తాను అనమాట. సో ఇవి ఫాలో వల్ల ఏమవుతుందంటే మీ స్కిన్ యాజ్ వెల్ యాజ్ మీ బాడీ అంటే మొత్తం టోటల్ స్కిన్, జస్ట్ ఫేస్ ఒకటే వైటనింగ్ కాదు, జస్ట్ మొత్తం టోటల్ బాడీ వైటనింగ్ కి యూజ్ అవుతుంది. సో నార్మల్ గా మనకి బయట మార్కెట్ లో ఏంటంటే చాలా ఫెయిర్నెస్ క్రీమ్స్, గ్లోయింగ్ క్రీమ్స్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. బట్ ఇవన్నీ ఏంటంటే వీటిలో కెమికల్స్ ఉంటాయి. సో మీరు కొన్ని రోజులు యూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, కానీ లైఫ్ లాంగ్ మీరు యూజ్ చేసుకుంటూ వెళ్ళలేదు వీటిని. అండ్ ఇంకొకటి ఏంటంటే గైస్, అన్ని స్కిన్ టైప్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. నేను చెప్పే రెమెడీస్ ఏంటంటే మీ న్యాచురల్ స్కిన్ టోన్ లోకి వస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫేస్ ఏంటంటే బయట ఎండకి ఎక్స్పోజ్ అయ్యి నల్లగా అయిపోతుంది. సో ఇవన్నీ వాడడం వల్ల ఏంటంటే నా యాక్చువల్ స్కిన్ టోన్ లోకి నేను వెళ్తాను. సో నా యాక్చువల్ స్కిన్ టోన్ ఇప్పుడు నా చేతులు చూసారు కదా, మెడతో కంపేర్ చేసి చాలా నల్లగా ఉన్నాయి. సో ఈ స్కిన్ కలర్ లోకి రావడానికి యూజ్ అవుతాయి అనమాట. అంతేగాని మనకి అడ్వర్టైజ్మెంట్స్ లో అది చూపించినట్టు మన స్కిన్ టోన్ ఒకటి ఉంటే ఒక 10 షేడ్స్ లైటర్ అలా ఏమీ అయిపోము. సో నా వితౌట్ ఎనీ ఫర్దర్ ado, let's get into the video. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టిప్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఇది అందరికి యూజ్ అవుతుంది. సన్ స్క్రీన్స్ మంచిగా వాడడం గైస్. మీరు ఇంట్లో ఉన్నా కానీ సన్ స్క్రీన్స్ వాడాలి, ఎస్పెషల్ గా మీ ఇంట్లోకి ఎండ అది పడుతూ ఉంటాయి. సో చాలా మంది ఏంటంటే బయటకు వెళ్ళేటప్పుడే సన్ స్క్రీన్స్ అవి వాడుతూ ఉంటారు, ఇంట్లో ఉన్నప్పుడు వాడరు. అండ్ దాని వల్ల ఏంటంటే ఆబ్వియస్లీ మన స్కిన్ సన్ కి ఎక్స్పోజ్ అయ్యి నల్లగా అదే అయిపోతూ ఉంటుంది. మీరు కొరియన్స్ ని చూడండి గైస్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ ప్రతి మేకప్ ప్రోడక్ట్స్ లో కూడా సన్ స్క్రీన్ SPF ఉంటుంది వాళ్ళకి, అందుకనే వాళ్ళు అంత తెల్లగా ఉంటారు. సో అందుకని చెప్పి మీరు ఇప్పటి నుండి ఏంటంటే ఇంట్లో ఉంటున్నప్పుడు కూడా, ఇప్పుడు ఈవెన్ వాజ్లైన్ లో కూడా వచ్చింది మనకి సన్ స్క్రీన్ లోషన్, లైక్ బాడీ లోషన్ లోనే SPF కలిపి. సో ఇలాంటివి మీరు యూస్ చేయడం వల్ల ఏంటంటే స్కిన్ అనేది మన యాక్చువల్ స్కిన్ టోన్ లో మెయింటైన్ అయి ఉంటుంది, నల్లగా ట్యాన్ అది అయిపోకుండా ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఒక ప్యాక్ చెప్తాను గైస్, ఇది మీరు టోటల్ బాడీ మీద అప్లై చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ జస్ట్ ఫేస్ కి అనుకుంటే, లేకపోతే జస్ట్ హ్యాండ్స్ కి అనుకున్నా కానీ మీరు ఆ ప్లేస్ లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో అదేంటంటే ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదా, దానిలో ఏంటంటే నిమ్మ జ్యూస్ అండ్ ఆల్సో హనీ, తేనె, ఈ మూడింటిని మిక్స్ చేసి అప్లై చేసుకోండి. మీకు ఒకవేళ తేనె వలన ఐబ్రోస్ తెల్లగా అయిపోతే అలా అవ్వదు, బట్ ఒకవేళ అలా అయిపోతుందని భయం వేస్తే ఐబ్రోస్ మీరు అప్లై చేయొద్దు. ఆబ్వియస్లీ లైక్ అప్లై చేయకుండా ఉండడమే బెటర్. సో ఇదేంటంటే మీరు చేతుల మీద కావాలంటే చేతుల మీద అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఫేస్ అంటే జస్ట్ ఫేస్, లేకపోతే మెడ మీద అనుకుంటే మెడ మీద అప్లై చేసుకోవచ్చు. సో ఇలా మీరు రోజు 2 సార్లు, ఒకవేళ 2 సార్లు వీలైతే 2 సార్లు చేయండి, లేకపోతే ఒకసారైనా సరిపోతుంది. డైలీ మీరు చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే, ఒకటి మీ స్కిన్ మంచిగా మాయిశ్చరైజ్ అయిపోతుంది, ఇంకొకటి ఏంటంటే స్కిన్ లైటన్ కూడా అవుతుంది. ఎందుకంటే నిమ్మ జ్యూస్ లో ఏంటంటే మనకి విటమిన్ C ఉంటుంది. అండ్ హనీ కూడా ఏంటంటే మన స్కిన్ మీద మార్క్స్, మచ్చలు ఇవన్నీ ఉంటాయి కదా మనకు నార్మల్ గా, అవన్నీ ఫేస్ చేసుకుంటూ వెళ్ళి మన స్కిన్ ఏంటంటే లైక్ ఫ్లాలెస్ గా చేస్తుంది అనమాట. సో థర్డ్ టిప్ ఏంటంటే, మీరు సెకండ్ టిప్ తో కలిపి దీన్ని చేస్తే ఇంకా చాలా మంచిగా తొందరగా రిజల్ట్స్ వస్తాయి అనమాట. మీరు రోజు స్నానం చేసేటప్పుడు నిమ్మ చెక్క ఉంటుంది కదా, మీకు ఇంట్లో వాడేసిన నిమ్మకాయలు అవి ఉంటాయి కదా, పడేసుకోవడం కన్నా కానీ మీ బాల్చీలో ఉంటుంది, మీరు ఒకవేళ బకెట్ లో స్నానం చేస్తే దానిలో, లేకపోతే బాత్ టబ్ ఉంటే ఆబ్వియస్లీ దానిలో కూడా వేసుకోవచ్చు. సో మీరు ఏం చేస్తారు అంటే, మీరు స్నానం చేసే నీళ్ళల్లో నిమ్మ చెక్కేనా, లేకపోతే నిమ్మకాయని తురిమేనా, ఆ స్కిన్ పైన తొక్కే, లోపలే కాదు కానీ పైన తొక్క, లేదంటే నిమ్మకాయ పిండుకోవచ్చు కూడా మీరు. సో ఇలా రోజు మీరు ఈ నిమ్మ నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే ఏంటంటే విటమిన్ C ఉంటుంది కాబట్టి దానిలో అగైన్ మన స్కిన్ మీద మచ్చలు అవి ఈజీగా ఫేడ్ అయిపోయి మన స్కిన్ కాంప్లెక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనం ప్యాక్ గురించి చెప్పుకున్నాము. అండ్ మీరు బకెట్ లో నీళ్ళు స్నానం చేసేటప్పుడు ఏం యూజ్ చేయాలి అని చెప్పాను. తర్వాత ఏంటంటే వీక్ లో ఒక్కసారైనా కానీ మీరు మీ బాడీని ఎక్స్ఫోలియేట్ చేయాలి. డెడ్ స్కిన్ సెల్స్ అవన్నీ పోతూ ఉండాలి మన స్కిన్ మీద నుండి, అప్పుడే మన స్కిన్ యాక్చువల్ కంప్లెక్షన్ అనేది మంచిగా గ్లో అవుతూ ఉంటుంది. సో దానికి మీరు ఏం చేయొచ్చు అంటే, లైక్ ఇంట్లో చేసిన స్క్రబ్స్ అయినా వాడండి. కాఫీ స్క్రబ్ బాగుంటుంది, లేదు అనుకుంటే మీరు బియ్య పిండి ఉంటుంది కదా, దీనిలో తేనె కలిపి మీరు ఇలా హోమ్ మేడ్ స్క్రబ్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో లాస్ట్ టిప్ ఏంటంటే గైస్, మీరు యాపిల్ సైడర్ వెనిగర్ ఉంటుంది కదా, సో దానిలో ఏంటంటే రోజ్ వాటర్ ని మిక్స్ చేసి దీన్ని వాటర్ లో కూడా మిక్స్ చేయండి, కొంచెం డైల్యూట్ చేయడం బెటర్ యాపిల్ సైడర్ వెనిగర్ ని. సో దీనిలో ఏంటంటే కాటన్ ప్యాడ్స్ ని మీరు డిప్ చేసి, కాటన్ ప్యాడ్స్ తో మీరు మీ ఫేస్ ని తుడుచుకుంటారు, టోనర్ లాగా అనమాట. ఫేస్ వాష్ చేసిన తర్వాత టోనర్ లాగా ఇది యూజ్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇలా యూజ్ చేయడం వల్ల ఏంటంటే మీకు చాలా డిఫరెన్స్ చూస్తారు. ఎస్పెషల్ గా యాపిల్ సైడర్ వెనిగర్ అనేది మన స్కిన్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఇవన్నీ మీరు కలిపి చేస్తే ఏంటంటే మీరు తొందరగా రిజల్ట్స్ చూస్తారు, అండ్ స్కిన్ యాక్చువల్ కంప్లెక్షన్ లోకి వచ్చి గ్లో కూడా వస్తుంది మంచిగా స్కిన్ కి. సో దాట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తా. టిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ షైన్స్.